వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిఆర్ కైండప్. దిస్ ఇస్ ప్రియా వర్మ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్క సెగ్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీని మించి మరి ఉన్నాయి. అందులో ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం. ప్రస్తుతం ఈ టాపిక్ అల్లు అర్జున్ డీజే సినిమాలోని హాటహ హాటస్య హాటోభ్యహ అనే డైలాగ్ మాదిరి కొనసాగుతుంది. స్పీకర్ కు విధించిన 3 నెలల గడువు ముగిసేందుకు దగ్గర పడుతుండటంతో ఉత్కంఠగా మారుతుంది. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. విచారణలో వాళ్ళు ఏం చెప్పారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు సమాచారం. అసలు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా? 8 మంది ఎమ్మెల్యేలు 3 రంగుల జెండా కప్పుకున్నాము తప్పితే కాంగ్రెస్ జెండా కాదంటున్నారన్న వార్తలో ఎంత నిజం ఉంది? స్పీకర్ నుంచి అధికారిక సమాచారం లేదా ప్రకటన వచ్చే వరకు ఏది నిజం, ఏది అబద్ధమని తేల్చలేని పరిస్థితి. కానీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇరుకన పడినట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీ హిల్స్ తో పాటు ఈ 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయాన్ని వివరించినట్లు చెబుతున్నారు. ఆ సందర్భంలో జాతీయ పతాక కండువ కప్పారని, కాంగ్రెస్ కండువ కాదని ఆధారాలతో చెప్పినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నేతకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చే విధానం ఉన్నదని, తాను పొందిన పదవి కూడా ఆ ప్రాతిపదికలోనే వచ్చిందని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇవ్వటానికి కొంత సమయం కోరినట్లు తెలిసిందే. మొత్తం మీద ఎమ్మెల్యేల వివరణలతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల వాదనలో తాము ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామని, తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ కింద డబ్బులు కట్ అవుతున్నాయని, కార్యాలయాల్లో కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని ఆధారాలతో వివరించినట్లు సమాచారం. ఈ వివరాలను విశ్లేషకులు వ్యూహాత్మకంగా చూస్తున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో తాము పార్టీ మారలేదని చెప్పడం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతను తప్పించుకోవాలనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యేల వివరణను ఖండిస్తూ వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాదించేందుకు సాక్ష్యాలు సమర్పించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు, కాంగ్రెస్ కండువాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం వంటి విషయాలను ఆధారాలుగా చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చివరికి ఈ వ్యవహారం మొత్తం స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఎమ్మెల్యేల వాదనలు, బీఆర్ఎస్ ఆరోపణలు, వీటన్నిటి మధ్య ఏది నిజం, ఏది అబద్ధం అన్నది తేల్చేది స్పీకర్ తీర్పే. అందుకే ఇప్పుడు ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మనతో పాటు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనడానికి నాగ సీతారాములు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే ఓం ప్రకాష్ బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఓం ప్రకాష్ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం ఎటువైపు వెళ్తుందనుకుంటున్నారు? అయితే ముందుగా బీఆర్కే న్యూస్ వారికి మా ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏదైతే ఒక ఇన్సిడెంట్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, ఈరోజు మేము కండువానే కప్పుకోలేదు, అదొక దేవుడి కండువా అనే దాని ధోరణిలో మాట్లాడుతున్నారు. ఒక విషయం ఏంటంటే, ఎక్కడైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోవడం, ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ ఆఫ్ లా. ఇందులో యాజ్ పర్ 10th షెడ్యూల్ పారా 1 and 2లో క్లియర్గా ఎవరైతే వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని గనక రాజీనామా చేస్తే అప్పుడు వాళ్ళను ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించే విచక్షణ అధికారము కలిగి ఉన్నవారు స్పీకర్ గారు. అందుకే సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా ఈ విషయంపై మన స్పీకర్ గారి వివరణ కోరడం జరిగింది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలేమో మేము ఇదే పార్టీలో ఉన్నాము, మేము వేరే పార్టీలో లేము, మళ్ళీ ఏమంటున్నారంటే మేము అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీ సీఎం గారిని కలిసామని అంటున్నారు. మిగతా 2 టైం కోరుకున్నారు. సో నేనేమంటున్నానంటే
ఇందులో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు పార్టీ ఎందుకు మారారు? మీ స్వలాభం కోసం పార్టీ మారారా, లేకపోతే ప్రజల కోసం పార్టీ మారారా అనే విషయంపై మీరు వివరణ ఇవ్వాల్సిందే. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. మీరు ఈ విషయాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రజల ముందుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను అనే విషయము వెరీ క్లియర్ గా ప్రజల ముందు చెప్పాలి. ఎందుకంటే మీరు గెలిచిన ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చూసి ఓట్లు వేయలేదు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీని చూసి మిమ్మల్ని గెలిపించారు. దాంట్లో మీ శ్రమ ఉంది, మీ మంచితనం కూడా ఉంది. కానీ సో మీరు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పూర్తి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభకు సంబంధించి మీరు అది పూర్తిగా వివరణ ఇవ్వాల్సింది ప్రజలకు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీతారాములు గారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పిన 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఎంతవరకు నమ్మదగినదంటారు? ముందుగా బీఆర్కే ఛానల్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఏమైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో గతంలోకి వెళ్ళాలి ఒకసారి. 2018లో కూడా ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఒక దళిత బిడ్డ ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీ హోదాని పోగొట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రశేఖర్ గారు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవరెవరితోనో కొడుకుతోనే అల్లుడితోని వాళ్ళతో మాట్లాడిపోయటం కాదు. మీరు అసెంబ్లీకి రాండి, ముందు అసెంబ్లీకి వస్తే ఎవరేమిటి అనేది మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంతకుముందు. సరే, ఇప్పుడు 8 మందిని ఈ రోజు 10 మందిని చేర్చుకున్నా ఏం చేర్చుకున్నా వాళ్ళ అభివృద్ధి కొరకు వచ్చారా ఏమొచ్చారా అనేది క్లియర్ గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దానికన్నా ముందు మనం ఏం చేసినాం అనేది ఒకసారి గురికింజెత్తు టైపు ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో దేని తెచ్చుకున్నాం? నిధులు, నియామకాలు, నీళ్లు అని తెచ్చుకున్న మన తెలంగాణని ఈ 10 సంవత్సరాలు విధ్వంసం చేసిందే కాక 2014లో అధికారంలో వచ్చిన తర్వాత 2018 అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఒక సంతలో పశువులను కొన్నట్టు కొన్న కేసీఆర్కి ఇది తెలియదా అని నేను అడుగుతున్నా. ఇవాళ 2023లో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఆ రోజున్న రాజ్యాంగం ఉంది, ఆ రోజున్న అసెంబ్లీ ఉంది, ఆ రోజున్న స్పీకర్లు ఉన్నారు. చట్టం ఎక్కడ మారలేదు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొరకే వచ్చేసరికి ఓకే, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి మా స్పీకర్ గారు ఏం చెప్తారు అదనేది తెలంగాణ ప్రజలు చూస్తారు. నేను అది కాదనట్లేదు. మేము చట్టానికి లోబడి చట్టాన్ని వ్యతిరేకించి ఏ పని చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎదగలేదు. బట్ కానీ ఇంతకుముందు మీరు చేసిందో సంసారం, మేము చేస్తే వ్యభిచారం అయిందా? దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం చాలా ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, ఇంత మాజీ ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన గారు చేసిన ఇవే మా ఎమ్మెల్యేలు ఎంతమంది కొన్నారు, ఏం చేశారు ఏమిటనేది ఆయన గారికి కూడా తెలుసు. కాబట్టి దీని గురించి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. చట్టం ప్రకారం మేము ఎలా ఉంటే అలా పోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఓం ప్రకాష్ గారు, సీతారాములు గారు అన్నదాన్ని మీరు సమర్థిస్తున్నారా? సీతారాములు గారు నమస్తే. ఇందాక మీరు ఒక మాట ఒప్పుకున్నారు, మేము చేర్చుకున్నామని. మీరు ఒప్పుకుంటున్నారా మరి చేర్చుకున్నామని? ఎవరు? ఇందాక మీరు మాట్లాడుతూ మేము కాంగ్రెస్ పార్టీలో మేము చేర్చుకున్నాము వాళ్ళని. మేము చేర్చుకున్నామనే కాదు, వాళ్ళ అంతరాత్మ తెలుసు. అభిమాని నువ్వు నేను ఎమ్మెల్యేలం కాదు కదా. ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎలా వచ్చారు, దేని కొరకు వచ్చారు, వాళ్ళ అవసరం. మేము పార్టీ ఒక నిర్దిష్టమైన కట్టుబడితో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పేదండి, మీరు అడిగిందని నేను చెప్పాలి కదా. ఈ వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో వచ్చారు ఏందనేది వాళ్ళ అంతరాత్మ తెలుసు, వాళ్ళు చెప్తారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అభివృద్ధి కొరకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని అడగండి. మమ్మల్ని అడిగితే, మా పార్టీని అడిగితే, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మీ ఎమ్మెల్యేలే కదా, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలే కదా, మీరు అడగండి. నా పాయింట్ మీరు కన్సిడర్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ, మీరు కావాలంటే రికార్డు వినండి, మేము చేర్చుకున్నాము. వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను ఆగాను కదా. సో నేనేమంటున్నా, ఇందాక మీరు మాట్లాడుతూ మేము చేర్చుకున్నాము, ఇంతకుముందు వాళ్ళు చేర్చుకోలేదా అని అన్నారు. ఓకే, మీరు చేర్చుకున్నప్పుడు
మేము మా బీఆర్ఎస్ వర్కింగ్ మీరు వినండి, రికార్డు మేము చేర్చుకున్నామనే రికార్డు రాలే, వినండి. ఉంది ఉంది ఉంది, మీరు తర్వాత తెప్పించుకోండి. అయితే నేను ఏమంటున్నానంటే మేము ఇబ్బంది జరిగింది కాబట్టి మేము గౌరవ కోర్టుకు మేము అప్రోచ్ అయినాం. మరి మిమ్మల్ని మేము వద్దనలేదు కదా, మీరు అప్రోచ్ అవ్వడానికి మీరు వెళ్ళలేదు. ఒకటి ఇంకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధి విషయాల్లో మాట్లాడుకుందాము అంటే చాలా ఉన్నాయి. అవి పక్కన పెడితే ఇప్పుడు టాపిక్ డివియేషన్ కాకుండా ఇప్పుడు ఒక స్పీకర్ గారికి ఒక విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఆ విచక్షణ అధికారాలతో పాటు ఆయన టైం కూడా దగ్గర పడింది. ఈ నెలాఖరు లోపు స్పీకర్ గారు క్లియర్ గా వాళ్ళ మీద అనర్హత వేటేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అనే విషయం మీద స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో నా ఉద్దేశం ఏంటి, నా పర్సనల్ పర్సెప్షన్ నేనేమంటున్నాను అని అంటే వీళ్ళు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీఫామ్ ఇచ్చింది వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళకు బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు గెలిచింది చెయ్యి గుర్తు మీద కాదు, వాళ్ళు గెలిచింది. నేను ఇదే పాయింట్ అడిగా ఇందాక, మిమ్మల్ని అడిగింది కూడా ఇదే పాయింట్. 2018లో కానీ 2014లో కానీ చేతి గుర్తు బీఫామ్ మీద గెలిచిన వాళ్ళే కదా మీరు తీసుకుంది. అప్పుడు అంటున్నా వినండి, అప్పుడు మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? మేము వద్దనలేదు కదా, మిమ్మల్ని ఆపలేదు కదా, మిమ్మల్ని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. న్యాయస్థానాలు అందరికీ ఒకటే కదా, అందరికీ ఒకే రకమైన చట్టాలు ఉన్నప్పుడు వెళ్ళలేదు. విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఉంటే దళిత బిడ్డ ఉండకూడదు కానీ తీసేసినంత దుర్మార్గులు మీరు. అంత దుర్మార్గం పనిచేసి ఇవాళ ఓకే మేము చట్టం ఎట్లుంటే అట్లా పోతాం. ఇప్పుడు స్పీకర్ గారికి ఇచ్చారు, స్పీకర్ గారు ఎట్లా చెప్తే అట్లా వింటాం కదా. దానికి మీరంతా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పొంగిచ్చినట్టు ముందు మేము తెలియకల్లో మేము కోర్టుకు పోయినామంటే అంత మాత్రాన్ని అయిపోద్దా? ప్రజలు చూడట్లేదా? ఇప్పుడు అన్నారు దళితుల గురించి మాట్లాడారు కదా. అయితే కాంగ్రెస్ పార్టీ వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. సో ఇక్కడ ఏంటంటే దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళిత బంధు పెట్టింది ఎవరు? అసలు దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇచ్చారా? ముఖ్యమంత్రి చేశారా? దళిత బంధు మీ కార్యకర్తల కొరకే, మీ నాయకుల కొరకే, మీ కమిషన్ కొరకు పెట్టారు. ఏ దళితుడికి కరెక్ట్ ఇచ్చారో ఏ నియోజకవర్గంలో వచ్చి అడగండి. రండి, మీరు ఎక్కడికి వెళ్దాం మీరు చెప్పండి, చెప్పండి. నేను వస్తా, బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను వస్తాను. ఎక్కడికి వెళ్దాము మీరు సెలెక్ట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున డేటా ఉంది నా దగ్గర, నేను వస్తా. దళిత బంధు అని అన్నారు, దళిత ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? ఎవరు 3 ఎకరాలు ఎందుకు ఇస్తానన్నారు, ఇవ్వలేదు? నేను చెప్తా ఆన్సర్. అయితే వినండి, ఇదే విషయము ఎప్పుడైతే అసలు టిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చుకున్నాం. తెలంగాణ పుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు ఇవ్వలేదు. మీరు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ 60 ఏళ్ళు ఏం చేసినారు? మరి 60 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణను ఇచ్చేటట్టు పేగులు దిగేటట్టు కొట్లాడినాం. నేను కూడా దాంట్లో సకల జనుల సమ్మె, పెన్ డౌన్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడి, పల్లె నిద్ర, వంట వార్పు ఏది చేయలేదండి. అన్ని చేసిన తర్వాతనే కదా వచ్చింది. రోడ్ల మీద వంట వార్పు చేసి రోడ్ల మీద పడుకున్నాం మేము. వినండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. 1200 మంది బలిదానం చేసుకున్నారు విద్యార్థులు. ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నప్పుడు ఈ క్రెడిబిలిటీ మొత్తం సోనియా గాంధీ ఓం ప్రకాష్ గారు దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. అవసరం వచ్చింది కేసీఆర్ కుటుంబానికి. ఓం ప్రకాష్ గారు సోనియా గాంధీ గారని అసెంబ్లీలో చెప్పారు కదా. ఈ జాతీయ పతాక కండువా కప్పించుకోవడాన్ని కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా పరిగణించవచ్చు అంటారా? మేడం ఐఎమ్ నాట్ ఆడిబుల్ మేడం, కరెక్ట్ గా వినిపించలేదు. నేను మళ్ళీ మాట్లాడతాను. హలో, ఈ జాతీయ పతాక కండువ కప్పించుకోవటాన్ని కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్లుగా పరిగణించవచ్చు అంటారా? 100% మేడం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఇప్పుడు జాతీయ కండువా కానీ కాంగ్రెస్ కండువా కానీ సేమ్ ఉంటాయి, కాకపోతే 3 కలర్లు ఉంటాయి. ఆ జాతీయ కండువాకి ఒక చేయి గుర్తు మాత్రం ఒకటే ఉండదు. సో
కప్పుకున్నప్పుడు వాళ్ళు సరే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని వెళ్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు కప్పుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు మరి ఆ కండువాలు వేసుకొని రావట్లేదు? ఏ పార్టీ మీద అయితే గెలిచినారో, ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచినారో ఆ పార్టీ బీఫామ్ మీద వీళ్ళు ఆ పార్టీ సింబల్ వేసుకోవడానికి వీళ్ళు ఎందుకు వెనకాలుతున్నారు? Yes, మీరేమంటారు సీతారాముల్ గారు? ఓం ప్రకాష్ గారు కాంగ్రెస్ కండవ నా మెడలో కూడా ఉన్నది. ఇది కాంగ్రెస్ కండవ కాదనట్లేదు మేము. 3 రంగుల కండవ కాంగ్రెస్ కండవ, దాని మీద చేతి గుర్తు వేసుకోవాలను, కారు గుర్తు వచ్చింది. ఏదో మన 10 సంవత్సరాల నుండి వచ్చిన పార్టీ నుంచి వచ్చిన గురించి చెప్పగలరు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏదో ఈ రోజు ఏదో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిందని, లేకపోతే ఇంకొకళ్ళు అయ్యారని ఇవాళ ఏదో కండవల మీద చేతి గుర్తులు వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే చేకూర్తు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక హిస్టరీ ఉంది. మీరు దాన్ని వదిలిపెట్టి మేము ఇట్ట చేస్తున్నాం, మీరు అట్ట చేయలేదంటే మీరే నేర్పింది. ఈ ప్రజాస్వామ్యాన్ని కుళ్ళగొట్టిందే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏది పార్టీలు మారే ఎమ్మెల్యేలు కొనటం మరీ దారుణం అంటే దారుణం మేడం. 2018లో మా దగ్గర, 2019లో మా దగ్గర కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమాల వెంకటేశ్వరరావు గారిని కూడా కొన్నది ఈ పార్టీ, ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. మీరు ఇవన్నీ సరే, ఎవరి లబ్ధి కొరకు ఎవరేం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు క్లుప్తంగా చూశారు. ఎవరికి కర్రు కాల్సి వాత పెట్టాలో పెట్టారు, వదిలేయండి. ఇప్పుడు మీరు ఒక కోర్టుకు పోయారు, మీరు పోరాటం చేస్తున్నారు. మీ పోరాటం మీరు చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద అప్రతిష్టంగా వాళ్ళు ఇది చేశారు అది చేశారు, మేమేమో చుద్దపూసలం అని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా చట్ట పరిధిలో ఉండటువంటి దేనికైనా చట్టానికి కట్టుబడి ఉండి మా పార్టీ ఆ గౌరవాన్ని కాపాడుకుంటది. అలాగే స్పీకర్ గారు ఏది చెప్పినా పార్టీ ఇంటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అంతేగాని మీరు అట్లా చేశారు ఇట్లా చేశారు, అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అధికారమే లేదు దీని గురించి మాట్లాడే అనర్హులు ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీలో చేర్చుకున్న దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. Yes, సీతారాముల్ గారు, I will come to you. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పిఏఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకి ఇవ్వటం అనేది సాంప్రదాయం అనే అరికపూడి గాంధీ వాదన ఎంతవరకు సరైనదంటారు? ఓం ప్రకాష్ గారు వినిపించట్లేదు మేడం, మీరు ఓం ప్రకాష్ గారు, పిఏసిఎస్ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకి ఇవ్వటం అనేది సాంప్రదాయం అనే అరికపూడి గాంధీ వాదన ఎంతవరకు సరైనది అంటారు? దాని మీద నేను నో కామెంట్స్ మేడం, ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దానిపైన నేను అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పెద్దలు మాట్లాడతారు, దానిపైన నేను మాట్లాడడం సరైనది కాదని నేను అనుకుంటున్నాను. మరి దానం నాగేందర్ కడియం శ్రీహరి సమాధానం ఇవ్వటానికి సమయం కోరిన నేపథ్యం ఏంటి? అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరి గారు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలో ఏం తక్కువ చేసినారు? ఒక ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినారు. అలా ఇందాక బ్రదర్ సీతారాములు గారు మాట్లాడుతూ అన్నారు దళితులకు అని చెప్పి మాట్లాడారు. దళితులకు ఇచ్చింది ఇది ఉప ముఖ్యమంత్రి, అంతకుముందు రాజయ్యకి ఇచ్చినారు, తర్వాత ఎవరు మన కడియం శ్రీహరికి ఇచ్చినారు. ఉప ముఖ్యమంత్రి బ్రదర్ ముఖ్యమంత్రి అన్న నేను ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ దళితుడికి ముఖ్యమంత్రి అన్నారు. బ్రదర్ దాని గురించి మాట్లాడదాం, గంట సేపు మాట్లాడతాం. మరి మీరు మీకు ఓపిక ఉందనంటే నేను స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను, మీకు ఓపిక ఉందంటే మీరు డిస్టర్బ్ చేయకుండా వినండి, తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయను, నేను మాట్లాడినప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఈ బీఆర్కే ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. సో మనకేదో మాట్లాడేస్తే మనం ఏదో అబద్ధాన్ని గట్టిగా చెప్తే నిజం అయిపోదు కదా. సో విషయం ఏంటి అంటే నేను ఏమంటున్నానంటే మనం గొడవ పడడం ఏం లేదు. నేనేమంటున్నానంటే వాస్తవాలు తెలవాలి, వాస్తవాలు తెలియాలి అంటే చర్చ పెట్టాలి. ఇప్పుడు డిస్కషన్ మేక్ పాయింట్స్. సో డిస్కషన్ వల్ల పాయింట్స్ వస్తాయి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు, నేను చేయను. 2 నిమిషాలు మాట్లాడదాం. ఓకే. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. తెలంగాణ రాష్ట్రం వినండి సార్, తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం
వచ్చిన తర్వాత, తెలంగాణను సాధించిన తర్వాత అప్పుడు పార్టీని విలీనం చేస్తేనే నేను మీకు తెలంగాణ ఇస్తానని చెప్పింది మన సోనియా గాంధీ గారు. వినండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారు అందరినీ పిలిచి పోలిట్ బ్యూరో సమావేశంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే మనకు ముఖ్యం. మనకు తెలంగాణ రాష్ట్రం, మనం పార్టీని విలీనం చేస్తే అప్పుడు సెంట్రల్లో ఉన్న సోనియా గాంధీ గారు తెలంగాణను డిక్లేర్ చేస్తామని చెప్పినారు కదా. అందుకని మనం అందరం కూర్చొని మరి పార్టీని విలీనం చేద్దామా అంటే, అప్పుడు జరిగిన డిస్కషన్ లో భాగంగా ఎవరైతే పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరూ కూడా కూర్చొని అప్పుడు ఏమన్నారంటే, తెలంగాణ కోసం తెలిసిన నాయకులం, తెలంగాణ ఇప్పుడు వచ్చిన తెలంగాణను వేరే వాళ్ళ చేతిలో పెడితే అది బాగుండదు అని చెప్పి అన్న తర్వాత అందరూ కూర్చొని మరి ఏం చేద్దామని డిస్కషన్ జరిగిన తర్వాత ఏదైతే అది మనం సాధించుకున్నాం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో మన పాలన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత అప్పుడు అందరూ కలిసి ఏమన్నారు, మరి నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను కదా, మరి మీరు ఎవరైనా సెలెక్ట్ మెంబర్ చేసుకోండి అని చెప్పి అంటే అందరు కలిసి ఏమన్నారు, తెలంగాణ కోసం కంప్లీట్ గా పూర్తి అవగాహన ఉన్న ఒక మంత్రిగా, ఒక ఫ్లోర్ లీడర్ గా, ఒక ఎమ్మెల్యేగా మీరు చాలా పదవుల్లో మీరు ఉన్నారు, తెలంగాణ కోసం మీకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి లేడు అని క్లియర్ గా చెప్పడం వల్ల వినండి నవ్వడం ఇదంతా నిజమండి. వినండి, చెప్పండి ఇదంతా చేయడం వల్ల అప్పుడు అందరూ కలిసి మెంబర్స్ అందరూ కూడా ఏమన్నారంటే మీరే ఉండండి. ఈ కథలు ఎందుకంటే మనం కాదండి, వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ. మీరు యూనివర్సిటీ స్టూడెంట్ వచ్చారు, ఓం ప్రకాష్ గారు, యూనివర్సిటీ స్టూడెంట్ మీరు. వినయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పే మొత్తం ప్రజల్లో అంతకుముందు చూశారు, కేసీఆర్ గురించి మేము చూసినాం, మీరు చూసారు, అందరం చూసాం, కాదనట్లేదు. విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తానంటే విలీనం చేస్తానని ఒప్పుకున్నారా కేసీఆర్ గారు? ఒప్పుకున్నారు కదా, అప్పుడే ఫస్ట్ లోనే మాట తప్పారు కదా, విలీనం చేస్తారని ఒప్పుకున్నారు అంటే. ఒకటి నేను చెప్తా, మళ్ళీ ఇంకొకటి అదే పెద్ద మోసం. నువ్వు ఏదో అండా చూడు, వాడ ఎక్కిందాక ఓడమల్ల ఓడ దాటిందాక మల్లయ్య అన్నట్టు నీ అవసరం కొరకి విలీనం చేస్తానని తెలంగాణ రాష్ట్రం ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారికి నచ్చజెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణ తీసుకున్న తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత అయిపోయింది, ఇచ్చిన మాట తప్పుకున్నట్టే కదా. ఇంకోటి కేసీఆర్ అవసరం కాదండి, కేసీఆర్ అవసరం కాదది, అది తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ అవసరం కాదది. కేసీఆర్ కి అవసరం లేదు. కేసీఆర్ క్లియర్ గా, కేసీఆర్ ఒక్కరిదే పార్టీ కాదు, ఆ పార్టీలో ఉన్న సభ్యులు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ గారు పాలిట్ బ్యూరో మెంబర్స్ ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని చర్చలు పెట్టిన తర్వాతనే మళ్ళీ మేము విలీనం చేయము అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది మీకు ఉద్యమకారులకి ఎంత పాత్ర ఇచ్చారో మీకు తెలుసు. సీతారాములు గారు, ఓం ప్రకాష్ గారు, 6 కేసులు ఉన్నాయి. మేము తెలంగాణ కోసం పేగులు తెగేటట్టు కొట్లాడినాం. ప్రతి ఎడ్యుకేషన్ లో మేము ఉన్నాం. సీతారాములు గారు, ఓం ప్రకాష్ గారు, మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి. మనకు సమయం అయిపోయింది, చాలా తక్కువ నంతరాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. సీతారాములు గారు అలాగే ఓం ప్రకాష్ గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక వేచి చూడాల్సిందే మరి ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ ఏ విధంగా తీర్పు ఇస్తారు అనేది. ఇది ది బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.